పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ 4వ సామాన్య ఆదివారపు దైవవాక్కు ధ్యానమునకు మన ప్రభు అయిన క్రీస్తు దేవుని పవిత్ర నామమున మీకందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువుని గురించిన సువిశేష పట్టణములో మొదటి పట్టణము జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12-13 వచనాలు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. 3 సువిశేష పట్టణముల యొక్క ముఖ్యాంశము క్రీస్తు దేవుడు నీకు అర్థం అవ్వాలంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. క్రీస్తు ప్రభు ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నిస్తే గౌరవ సహోదర సహోదరి, క్రైస్తవేతరులు కొంతమంది మాకు తెలుసు అంటారు. కానీ క్రీస్తు ప్రభుని నామమున బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరైనా అవును మాకు క్రీస్తు ప్రభు తెలుసు అని అంటారు. అయితే మరి క్రీస్తు ప్రభు మీకు అర్థం అయ్యారా అంటే అదేంటి, అదేం ప్రశ్న అని ప్రశ్న వేసిన వారిని మరలా ప్రశ్న వేస్తాం. అంటే క్రీస్తు ప్రభు మనకు తెలవటం వేరు, క్రీస్తు ప్రభు మనకు అర్థం అవటం వేరు. ఈ రెండింటికి మధ్య భేదం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈనాటి సువిశేష పట్టణంలో ఒక ఊరిలో ఒక 25 సంవత్సరాల యువకుడు తన తండ్రి మరణించిన సమయంలో అతను తన తండ్రి యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో సమాధి చేస్తున్నప్పుడు ఒక చోట కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాడు. అతను తన నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు అరే ఒరే అని పిలిచేవాడు, లేకుంటే నర్సయ్య అని పేరు పెట్టి పిలిచేవాడు. ఇక్కడ కూర్చొని తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకుంటున్నాడు. ఈ విధంగా తను చిన్న వయసులో తన తండ్రి మీదెక్కించుకొని ఆడించేటప్పుడు నాన్నను ఒక ఆట బొమ్మ అనుకున్నాడు. స్కూల్ వయసులో ఒక గార్డియన్ అనుకునేవాడు. చదువుకునే సమయంలో బాగా చదువు అని తన తండ్రి అంటే అంతే చెప్తారులే, నాన్నకేం తెలియదు అనుకునేవాడు. స్కూల్ ఫీజులు చెప్పినప్పుడు నేను చూసుకుంటాను, నీవు బాగా చదువు అని తండ్రి చెప్తే నమ్మేవాడు కాదు. కానీ వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ స్కూల్ ఫీజులు మాత్రం బకాయిలు ఉంచేవాడు కాదు. అయినా అతను మాత్రం నాన్నను గౌరవించేవాడు కాదు, ధిక్కరింపు ధోరణితో ఉండేవాడు. వాళ్ళ నాన్న మాత్రం అప్పుడప్పుడు నీవు చదువు, మంచి మార్కులు వస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పినా లెక్క చేసేవాడు కాదు. ఎలాగోలా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాళ్ళ నాన్నగారు డిగ్రీ చదవమని పెద్ద ఉద్యోగం వస్తుందని చెప్తే పట్టించుకోకుండా పోస్ట్ ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగాలు పడితే దానికి పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యి ప్యూన్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. తన తండ్రి ఎందుకు అలాగా ఎప్పుడు నీవు గొప్పవాడు అవ్వాలి, కష్టపడి చదువుకో, పైకి రా అని చెప్తూ ఉండేవాడో తనకు అర్థం కాలేదు. అంటే నా తండ్రి ఎప్పుడు నన్ను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకునేవాడు, అందుకని అలా చెప్పాడు అని ఇప్పుడు తన యొక్క తండ్రి యొక్క సమాధి దగ్గర ఉన్నప్పుడు గుర్తు చేసుకొని తన తండ్రి తన కొరకు తనను ఒక ఉన్నత స్థానంలో చూడాలని ఎంత తాపత్రయపడేవాడో అప్పుడు అతనికి అర్థమయ్యి బోరున ఏడ్చుతూ నాన్న అని మొట్టమొదటిసారి తన తండ్రిని నాన్న అని నోరారా పిలిచి హృదయ వేదనను వెళ్ళగక్కున్నాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇప్పుడు ఆ యువకుడు చేసిన పని ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏం చేశాడంటే ఇప్పుడు తన తండ్రిని అర్థం చేసుకున్నాడు. తండ్రి అప్పుడప్పుడు తను గొప్పవాడు కావాలని కష్టపడి చదవమని తన తండ్రి ఎందుకు చెప్పాడో ఆ కుర్రవాడికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏదైనా నిరుత్సాహం ఉన్నప్పుడు భయపడకు నేనున్నాను అని చెప్పేవాడు. కానీ అప్పుడు ఈ కుర్రవాడు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు తన తండ్రి యొక్క విలువ అర్థమైంది. తండ్రి అంటే ఏంటో తనకు అర్థమైంది. కన్నీరు మున్నీరుగా సమాధి మీద పడి ఏడ్చాడు. తన తండ్రి యొక్క విలువను గుర్తించినటువంటి ఈ కుమారుడు లేక ఈ యువకుడు అప్పటి నుంచి తండ్రి సిద్ధాంతాలను తన మనసులో పదిలపరుచుకొని తండ్రి యొక్క
తత్వాన్ని తన వయసులో ఉన్నాడు కాబట్టి తన యొక్క తండ్రి తత్వాన్ని తను పుణికిపుచ్చుకొని తన బిడ్డల మీద చూపించడం ప్రారంభించాడు. తండ్రి యొక్క విలువను గురించి బోధించడం ప్రారంభించాడు. చిన్న సంఘటన మనకు 2 విషయాల్ని బోధిస్తుంది. మొట్టమొదటిది, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తిని అప్పుడు గౌరవించడానికి మనం ఇష్టపడం. తండ్రి ఎందుకు అలా చెప్తున్నాడో బిడ్డలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, తండ్రి మన కళ్ళ ముందు ఉన్నటువంటి భౌతిక ఆకారం వేరు, తండ్రిని గురించి అర్థం చేసుకోవటం వేరు. తండ్రిని గురించి అర్థం చేసుకోవాలంటే తండ్రి ఆలోచనను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి అంటే అర్థం ఏంటో అప్పుడు మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఇదిగో ఈ ఉదాహరణలో యువకుడిలాగా తన తండ్రి కేవలం నర్సరీలాగానే కనిపించేవాడు. కానీ నాన్న అనే పదం వేరు, నాన్నని అర్థం చేసుకోవటం వేరు. నాన్న అనే పదం ఏమిటంటే, మన కళ్ళ ముందుంటున్న వ్యక్తిని మనం కేవలం సంపాదిస్తాము, ఆయన్ను మనిషిలాగా మాత్రమే చూస్తాం. కానీ తండ్రి అని మనం తండ్రి గురించి అర్థం చేసుకోవాలంటే తండ్రి ఆలోచనను గుర్తెరిగి తండ్రి ఆలోచన ప్రకారము ఆయన్ని గౌరవిస్తూ తండ్రి ఆలోచనను మనం కార్యరూపం దాల్చుకుంటూ తండ్రి మనల్ని ఏమి కావాలని కోరుకుంటున్నాడో అది అవటమే తండ్రిని అర్థం చేసుకోవటం అంటే. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, నాన్న అని పిలవటం వేరు, నాన్నను అర్థం చేసుకోవటం వేరు. నాన్న అనే పిలవటంలో కేవలం పేరు మాత్రమే పిలుస్తాము. తరువాత అతను చెప్పిన విషయాలను మనం పెడచెవిని పెడుతూ ఉంటాం. నాన్నను అర్థం చేసుకోవటం అంటే నాన్న ఆలోచనలు గుర్తెరిగి నాన్న ఆలోచన ప్రకారం జీవించడం, అది నాన్నను అర్థం చేసుకోవటం అంటే. ఇప్పుడు ఈ సంఘటనను మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈనాటి సువిశేషానికి ఆపాదించుకుందాం. ఈనాటి మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12 వరకు మనం చూసినట్లయితే, ఈనాటి మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే, సందేశాన్ని సహజంగా మనమంతా కొండ మీద ప్రసంగం అని అంటారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రసంగాన్ని మనము అష్టాంగ భాగ్యాలని కూడా అంటాం. మనం ఈనాటి సందేశంలో ప్రారంభంలో 2 ప్రశ్నలు వేసుకున్నాం. ఏంటా 2 ప్రశ్నలు అంటే, మొదటిది నీకు క్రీస్తు ప్రభువు తెలుసా అని, రెండవది నీవు క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నావా అని 2 ప్రశ్నలు వేశాం. ఇప్పుడు ఈ 2 ప్రశ్నల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, క్రీస్తు ప్రభువు నీకు తెలుసా అని ప్రశ్న వేసుకున్నాం. ఈ ప్రశ్నకు ఎవరైనా క్రీస్తు ప్రభువు మరియ తల్లి యోసేపు గారి యొక్క రూపుడైనటువంటి క్రీస్తు ప్రభు అని, క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, మరియు ఆయన దావీదు వంశస్థుడని, బెత్లెహేములో జన్మించాడని, నజరేతు గ్రామస్తులని మనం వారికి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి విషయాలను మనం చెబుతూ ఉంటాం. క్రీస్తు ప్రభువు నీకు తెలుసా అని అంటే. కానీ క్రీస్తు ప్రభు నీకు అర్థమయ్యారా అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చాలా తక్కువ మంది చెబుతుంటారు. అంటే క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవటం అంటే ఏంటి అంటే, ఈరోజు క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రసంగంలో 8 సూత్రాలను తెలియచేశారు. వాటిని మనం అష్టాంగ భాగ్యాలని లేక కొండ మీద ప్రసంగం అని మనం నామకరణం చేసుకుంటాం. ఈ యొక్క అష్టాంగ భాగ్యాలను అర్థం చేసుకోవటమే క్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవటం అంటే. ప్రభుని అర్థం చేసుకోవాలి అని మనకు అనిపించినట్లయితే, నాకు క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని కుమారుడని, దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుని కుమారుడు మానవుల రక్షణార్థమై ఈ భూమికి పంపించారని అని చెప్పడం కాదు. క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే నీకు క్రీస్తు ప్రభు అంటే ఎవరో అర్థం అవుతుంది. అంటే దేవుని యొక్క కుమారుడు అంటే ఏంటి, దేవుని యొక్క కుమారుడు మనకి ఏం తెలియజేస్తున్నారు, ఆ తెలియజేసిన విషయాన్ని మనం అర్థం చేసుకొని పాటించినట్లయితే క్రీస్తు ప్రభు మనకు అర్థమైనట్లే. అది కూడా మానవుడిగా కాదు, దేవుని కుమారుడుగాను దేవునిగాను. విషయాన్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనకు తండ్రి అయిన యెహోవా మోషే ప్రవక్త గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల విషయం మనం ఆలోచించాలి. ఈ 10 ఆజ్ఞలు మనం నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నాయి. వాటిలో మొదటిది మనం చదువుదాం. వచనంలో ఇలా ఉన్నది, అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను, మేము దాస్య నిలయమైనటువంటి ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడును, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తూ ఇక చివరిగా 17వ వచనంలో ఈ విధంగా అన్నారు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను కానీ దాసుని కానీ
దాసిని కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ మరి దేనినైనా నీవు ఆశించరాదు అని అన్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకును, మరియు ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 21వ వచనంలో లిఖించబడి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు వేరేమీ కాదు గౌరవనీయులైన సహోదరి సోదరులారా. ఇవన్నీ దేవుని యొక్క తత్వాలు. నేను దేవుడు ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు తను తాను వ్యక్తపరచుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే 10 ఆజ్ఞలను పాటిస్తారో అప్పుడు తండ్రి దేవుని వాళ్ళు అర్థం చేసుకున్నట్లే, తండ్రి దేవుని వారు గుర్తించినట్లే. అదేవిధంగా ఈనాడు సువిశేషంలో క్రీస్తు ప్రభువు మత్తయి గారి సువార్త 1వ అధ్యాయం నుంచి 12వ వచనంలో తన యొక్క సిద్ధాంతాలను అనగా తన యొక్క తత్వాలను తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎరుగుపరుస్తున్నారు. అనగా ఒక మనిషి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అష్టాంగ భాగ్యాలను అనుసరించినట్లయితే దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం వీలు పడుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల చేత రచించబడినటువంటి ఈ 4 సువార్త పట్టణాల్లోనూ ఎక్కడ కూడా క్రీస్తు ప్రభువుని తన యొక్క శిష్యులుగానే ప్రతిరోజు ప్రభు యొక్క సత్య సువార్తను ఆలకించిన వారు కానీ, క్రీస్తు ప్రభువును మరణించక ముందు ఒక్కరు కూడా దేవునిగా గుర్తించలేదు. అనగా క్రీస్తు ప్రభు వారికి అర్థం కాలేదు. అందుకే అనుకున్నాం మొదట్లో, క్రీస్తు ప్రభువు నాకు తెలుసు అంటూ వేరు, క్రీస్తు ప్రభువు మనకు అర్థం అవటం వేరు. ఎలాగైతే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను ఎవరైతే తెలుసుకొని ఆ ఆజ్ఞ ప్రకారం తండ్రి దేవుని ఆరాధిస్తారో, ఒకే ఒక్క దేవుడిగా ఆరాధిస్తారో వాళ్ళకి దేవుడు అంటే అర్థమైనట్లు లెక్క, తండ్రి దేవుడు అంటే వాళ్ళకి అర్థమైనట్లు లెక్క. అదేవిధంగా క్రీస్తు ప్రభుని నీకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క అష్టాంగ భాగ్యాలు నువ్వు పాటించాలి. ఈ అష్టాంగ భాగ్యాలు లేక ఈ 8 సూత్రాల్లో కనీసం ఒక్కటి ఎవరైనా పాటించినా అది క్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్నట్టే. క్రీస్తు ప్రభు వారికి అర్థం అవుతారు. ఏ విధంగా అయితే తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక్కడే సర్వ సృష్టికర్త అని 10 ఆజ్ఞల మొట్టమొదటి ఆజ్ఞ ప్రకారం వారు అర్థం అవుతారో, అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా ఈ 8 సూత్రాల్లో క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు నీకు అర్థమవుతాయి. అప్పుడు క్రీస్తు ప్రభు అంటే నీకు అర్థం అవుతారు. ఇప్పుడు ఈ అష్టాంగ భాగ్యాల్లో క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు చూద్దాం. మొట్టమొదటిగా దేనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది అన్నారు. క్రీస్తు ప్రభువు దేనాత్ముడు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 2వ అష్టాంగ భాగ్యము శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుతులు అన్నారు. క్రీస్తు ప్రభువు మనందరి కొరకు ఒలీవ కొండపైన దుఃఖించారు. 3వదిగా వినమ్రులు ధన్యులు అన్నారు. క్రీస్తు ప్రభువు తండ్రి అయిన యెహోవా దేవునికి మరణించే వరకు తండ్రి దేవునికి విధేయించారు. 4వదిగా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నారు. క్రీస్తు ప్రభువు అత్యంత నీతివంతుడు, ఆయనలో ఎటువంటి లోపము మనం చూడలేము. 5వది దయామయులు ధన్యులు అన్నారు. క్రీస్తు ప్రభువు సమస్త మానవాళి మీద దయ చూపించారు. ముఖ్యంగా అనారోగ్యవంతుల మీద దయ చూపి అందరికీ స్వస్థతలు దయచేశారు. అలాగనే 6వది హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూస్తారన్నారు. క్రీస్తు ప్రభువు పవిత్రుడు, పాపం లేని వారు, పరిశుద్ధులు. అందువల్లనే మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చూస్తాం, తండ్రి అయిన యెహోవా దేవుడు ఒలీవ కొండపైన యేసుక్రీస్తు ప్రభువుతోటి మాట్లాడటం, అనగా తండ్రి అయిన యెహోవా దేవుని క్రీస్తు ప్రభువు దర్శించుకోవటం. 7వది శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతారు అంటారు. క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమయ్యే సమయంలో శిష్యులందరికీ శాంతి మీకు కలుగునుగాక అంటూ దీవించి వెళ్ళారు. అనగా ఆయన ఈ భూమిపై శాంతిని స్థాపించి వెళ్ళారు. ఆయనే శాంతి కామకుడు, శాంతి స్థాపకుడు. ఇక 8వది ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యం వారిది అన్నారు. క్రీస్తు ప్రభువు సాక్షాత్తు దీన్ని చేసి చూపించారు. ఈ 8 లక్షణాలను మనం క్రీస్తు ప్రభువులో చూస్తాం. కాబట్టి ఎవరైతే ఈ 8 లక్షణాలను అనుసరిస్తారో లేక పాటిస్తారో, మొత్తం కాకపోయినా కనీసం 1-2 పాటించినా వారికి క్రీస్తు ప్రభువు అర్థమైనట్లే. ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభువు మాకు తెలుసు అనే మాటకు క్రీస్తు ప్రభువుని మేము అర్థం చేసుకున్నాం అనే మాటకి భేదం. క్రీస్తు అంటేనే మానవుడు, క్రీస్తు ప్రభువు అంటే దేవుడు అని అర్థం. ఈ 4 సువార్తలో క్రీస్తు ప్రభువు దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. మరి ఎప్పుడు ఈ క్రీస్తు ప్రభువుని దేవుడిగా ప్రపంచానికి పరిచయం చేశారు అపొస్తలులంటే,
యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత దేవుడిగా ప్రపంచానికి పరిచయం చేశారు. మొట్టమొదటిగా థోమస్ గారు నా ప్రభు నా దేవా అంటూ మనం యోహాను గారి సువార్త 20 అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతాం. సాక్షాత్తు ఒకసారి క్రీస్తు ప్రభువే మత్తయి గారి సువార్త 16వ అధ్యాయంలో శిష్యుల్ని అడుగుతారు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. అప్పుడు శిష్యులు క్రీస్తు ప్రభు గురించి ఏలియా అని, బాప్తిస్త యోహాను గారని, ఒక ప్రవక్త అని చెప్తారు. అప్పుడు క్రీస్తు ప్రభు మరి మీరు నా గురించి ఏమి అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు సజీవుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు అని అంటారు. వాస్తవానికి క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. అంటే అది ఒక బిరుదు లాంటిది. క్రీస్తు అను మాటను గ్రీక్ భాషలో క్రిస్తోస్ అని అంటారు. దీని అర్థం మెస్సయ్య అని అర్థం, అనగా ఎదురు చూడబడుతున్నటువంటి రాజు అని అర్థం, లేక రక్షకుడు అని అర్థం, లేక దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త అని అర్థం. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే శిష్యులకు కూడా క్రీస్తు ప్రభు ఎవరో ఇంకా అర్థం అవ్వలేదు. మనం మొదట్లో ఒక సంఘటనలో ఆ యొక్క తండ్రి గురించి మరణించిన తర్వాత ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అదేవిధంగా శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువును మరణించిన తర్వాతే దేవుడు అని అర్థం చేసుకున్నారు, గుర్తించారు అని చెప్పవచ్చు. అది కూడా ఒక్క థోమస్ గారు మనం చెప్పుకున్నట్లుగా యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్పినట్లుగా. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సందేశం యొక్క సారాంశం. మనల్ని క్రీస్తు ప్రభువు ప్రశ్నిస్తున్నారు. మనంటే క్రైస్తవుడా, నేనంటే నీ దృష్టిలో ఏమిటి? క్రీస్తువుగా చూస్తున్నావా లేక దేవునిగా చూస్తున్నావా అని ప్రశ్నిస్తున్నారు. నీవు దేవుడిగా అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అష్టాంగ భాగ్యాలను నీవు అనుసరిస్తేనే నీవు నన్ను దేవుడిగా అర్థం చేసుకున్నట్టు లెక్క అని చెప్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన యెహోవాదేవుని తన పవిత్రాత్మ సర్వస్వ శక్తిని మనకు అనుగ్రహించమని, క్రీస్తు ప్రభువును దేవుడిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసే శక్తిని మనకు ప్రసాదించమని, వారు మొట్టమొదటి ప్రసంగంలో లేక కొండ మీద ప్రసంగంలో ఇచ్చినటువంటి అష్టాంగ భాగ్యాలని అనుసరించే శక్తిని మనకు ప్రసాదించమని వేడుకుందాం. తండ్రి యెహోవాదేవా, ఈరోజు మాకు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మేము మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే 10 ఆజ్ఞలను పాటించాలి, అదే మీ కుమారుడైన దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవాలంటే అష్టాంగ భాగ్యాలను అనుసరించాలి. వీటన్నిటిని మేము చేయాలంటే అధమ స్థితిలోను పాపపు స్థితిలోను ఘోరమైనటువంటి దుష్ట జీవితం జీవిస్తున్నటువంటి మాకు మీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా మాకు మీ యొక్క జ్ఞానంతో నింపమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవాదేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమెన్. ఈ సందేశం మీకు నచ్చింది అని భావించినట్లయితే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.